లా ఫర్మ్స్ కూడా మీటింగులు పెట్టుకున్నారు. సార్ అసలు ఏంటండి ఇప్పుడు తెలంగాణలో ఇద్దరు చనిపోయారు, ఇద్దరు పాస్టర్లు. తెలంగాణలో ఇద్దరు పాస్టర్లు అదే రోడ్ యాక్సిడెంట్గా చనిపోయారు. అందులో ఒకతను ప్రవీణ్ పగడాల మృతదేహం చూసి వచ్చినతను ఎందుకు అతను తెలంగాణలో చనిపోయారు ఇద్దరు, మళ్ళీ ఈయన ఆంధ్రాలో చనిపోయారు. అంటే ఇదేంది పక్కా వీళ్ళది ఆంధ్రాలో చనిపోయారు కాబట్టి ఇది ఒక స్కెచ్ వీళ్ళది. అంటే ఆ గవర్నమెంట్ మీద దుమ్ము వేయడం అదొక పనిగా పెట్టుకున్నారు. ఒక ఛాన్స్ పాపం ఆ బాధగా అనిపిస్తుందండి. ఒక శవాన్ని పెట్టుకొని ఇంత రాగాంతం చేస్తారా? అసలు వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుంది, వాళ్ళ భార్యకి ఎలా ఉంటుంది? ఆ భార్య ఆమె కాలు మొక్కుతానండి, ఆమె ఒకటే మాట అన్నది, పీస్ అండ్ హార్మనీ ఫర్గివ్నెస్ ఈజ్ క్రిస్టియానిటీ. ఆమె చెప్పింది, స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. కానీ ఎక్కడుంది పీస్? ముక్కలు నరుకుతా అంటున్నారు. ఎవరు నరుకుతారా? పిచ్చినా కొడుకున్నారా? నరుకుతాను, బెదిరిస్తాను, రోడ్ల మీదకి వస్తాను, కర్రెర్ర చేస్తాను. కన్నెర్రగా అయితే డ్రాప్ చేసుకో, హాస్పిటల్ పోయి. రోడ్ మీదకి వచ్చి ఇలా పిచ్చే వేషాలు వేయకండి. బట్ అక్కడ సేమ్ క్వశ్చన్ మళ్ళీ రైట్ అవుతుంది. బహుశా మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నాను అనుకుంటారేమో, కానీ రైట్ ఇంత ఫియర్స్గా ఉన్న జోసెఫ్ ఎందుకు అటువైపు సైడ్ ఎవరైతే ముందుగా దీన్ని ట్రిగ్గర్ చేశారని చెప్పి క్వశ్చన్ రైజ్ అవుతుంది క్రైస్తవ సంఘాల నుంచి. వాళ్ళ పట్ల కనీసం ఒక మాట మాట్లాడలేదు, వాళ్ళ పట్ల ఒక కంప్లైంట్ ఇవ్వలేదు. ముందుగా వాళ్ళ విషయంలో కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత అజయ్ బాబుకి వచ్చింటే మేము కూడా హర్షించేవాళ్ళం అనేది చెప్తున్నారు. లిస్ట్ ఈజ్ గెటింగ్ రెడీ. అక్కడ ఏముంది? నాట్ స్పేర్ ఎనీబడి హూ ఇన్సల్ట్స్ ఇండియన్ రిలీజన్. అంటే ఒక రిలీజన్ కాదు, ఏ రిలీజన్ సరే, ఐ విల్ నాట్ స్పేర్. ఇంకొకటి ఒక చిన్న ఎగ్జాంపుల్, సిక్కులు వాళ్ళ కాలు మొక్కాలి, నిజంగా వాళ్ళ కాలు మొక్కాలి. ఎందుకంటే వాళ్ళ మతం గురించి బయటికి రారు, ప్రచారాలు చేసుకోరు, ఇతర మతం గురించి మాట్లాడరు. హిందూ, క్రిస్టియన్, సిక్, ఇసాయి ఆపస్ మే బాయ్ వాళ్ళు కరెక్ట్ బాయ్లు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడరు, వేరే మతం గురించి మాట్లాడరు. ఎవరు వచ్చినా కౌగులించుకుంటారు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు సిక్. నా క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్ కావాలి. చెప్పండి. అంటే ముందు వాళ్ళకి సంబంధించి ఎందుకు అప్రోచ్ కాలేదు? ఈ మధ్య కాలంలో అజయ్ బాబు ఆయన మాట వినిపిస్తోంది, ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఆయన కొంచెం ఫియర్స్గా వెళ్తున్నారు. కానీ అంతకన్నా ముందే రెచ్చగొట్టిన వ్యాఖ్యలు చేసిన మిగతా వాళ్ళకి సంబంధించి ఎందుకు కంప్లైంట్ రైజ్ చేయలేదు అనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అలా వెళ్ళుండి ఆ తర్వాత అజయ్ బాబు మేము కూడా సపోర్ట్ చేద్దాం అంటున్నారు. అలా ఇలా కాదు, జోసెఫ్ ఈజ్ నౌ స్ట్రైట్. ఓకే, యూ సపోర్ట్ మీ. వాడు ఎవరైనా సరే మీరు రండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయనుకుంటా పర్లేదు, మీరు కూర్చోండి, హాయిగా నా గురించి ప్రేయర్ చేయండి. దట్ వాట్ ఎవర్ ఐ డూ షుడ్ బి సక్సెస్ఫుల్ అని చెప్పి మీరు ప్రేయర్ చేయండి. నేను యాక్షన్ తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటా. వాడు ఎవడైనా సరే. ఇక్కడ హిందూ క్రిస్టియన్ గురించి మాట్లాడతలేను. సిస్టమ్ని ఖరాబ్ చేస్తే ఊరుకోను. ఎందుకంటే రాబోయే తరాలకు విషం చిమ్మేలా మనం ఉండొద్దు. అది నా ప్రయత్నం. బట్ వన్స్ మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి మీకు ఏమైనా బెదిరింపులు ఏమైనా వచ్చాయా, లేకపోతే సపోర్ట్ వచ్చిందా? బెదిరింపులు క్రిస్టియన్స్ బెదిరియరు, కానీ ఎందుకంటే వాళ్ళకి నిన్న అదే అంటున్నారు, మేము చాలా శాంతిగానే వెళ్తాం కొంతమంది చెప్తున్నారు. బెదిరించారు. బట్ అదే నేను క్వశ్చన్ అడిగానంటే అఫ్ కోర్స్ ఇప్పటికే చాలా ప్రవీణ్ పగడాల విషయంలో చాలా లోలో ఉన్నారు కొంతమంది అంటూ చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇలాంటి విషయంలో ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా, లేకపోతే మీకు మద్దతుగా వచ్చిన బెదిరింపు ఏం లేదు సార్. ఎవరినెవరు బెదిరించుకోవద్దు. కాల్స్ చేశారు, లేదని లేదు. యాక్చువల్లీ సిపి ఆఫీస్ నుంచి కూడా కాల్ వచ్చింది నాకు. ఇలాంటి కాల్స్ ఏదైనా వస్తే నాకు ఫార్వర్డ్ చేయమని చెప్పి లిస్ట్ అడిగారు, ఎందుకు పెట్టారు అది అని చెప్పి. నేను ఒకటే మాట చెప్పాను, ఏదైనా ఉంటే ఐ విల్ కాల్ యూ బ్యాక్, లేదా నేను మీకు వాట్సాప్లో డీటెయిల్స్ పంపిస్తానని చెప్పాను, అంతే. ఎవరు బెదిరించలేదు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? అంటే అజయ్ బాబుకి మొదలు పెట్టారు మీరు, మిగతా వాళ్ళు కూడా ఒక లిస్ట్ ఉందంటున్నారు. ఎంతమంది లిస్టు ఎప్పటిలోపు కంప్లీట్ రిజిస్టర్ చేయబోతున్నారు? వెరీ సూన్, మేబీ టుమారో. ఎంతమంది లిస్టులు సార్? పెరుగుతూనే ఉంటారు. మేబీ ఈ పెరుగుడులో తగ్గిపోతారు ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రిఫార్మేషన్ వచ్చేసింది. ఎలా ఇప్పుడు ఇతర మతం గురించి మాట్లాడేది చాలా మటుకు తగ్గిపోయింది. మీరు యూట్యూబ్లో చూడండి, మాట్లాడతలేరు. ఇప్పుడు నీ దేవుడు నా దేవుడు అనేది బంద్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇది ముగింపు. ఇప్పుడు నాకు లిస్టులు ఉన్నారు, ఏదైతే పాత వాళ్ళు ఉన్నారో, హిందూ కానీ వేరే మతస్థులు కానీ అందరూ ఉన్నారు. సో యూ విల్ హియర్ ఓన్లీ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు పేరు చెప్పాను అనుకోండి, దెన్
వాళ్ళకు జాగ్రత్త పడడం కానీ లేదా వాళ్ళని ఇప్పుడే అటాక్ చేయడం